కర్నూలు పాత బస్తీలో విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రహరీ గోడ కూలి ఎల్కేజీ విద్యార్థి మృతి చెందాడు. స్కూల్కు ఆలస్యంగా వచ్చారనే కారణంతో పిల్లలను స్కూల్ ఆవరణలో గోడ దగ్గర నిలబెట్టినప్పుడు ఈ ఘటన జరిగింది. గోడ కూలడంతో విద్యార్థి రాకీబ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో స్కూల్ యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న సార్. సుంకన్న, అసలు ఏం జరిగింది సుంకన్న? ప్రహరీ గోడ కూలడం ఏంటి? శిథిలావస్థకమైన చేరిందా? ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఏమంటోంది? అసలు ఎల్కేజీ స్టూడెంట్ కి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి సుంకన్న? సుమిత్ర, కర్నూలు పాత బస్సులోని కీర్తి ప్రైవేట్ స్కూల్లో 5 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినారని ప్రహరీ గోడ పక్కన క్లాస్ రూమ్ పక్కనే ఈ గోడ ఉంటుంది. అయితే ఈ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ ప్రహరీ గోడ అంతా కూడా బాగా నానిపోవడంతో అయితే దాన్ని శిథిలావస్థకు చేరింది. దాన్ని తొలగించడంలో కూడా స్కూల్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించడంతో అక్కడే ఉన్నటువంటి విద్యార్థుల పైన ఆ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఎల్కేజీ చదువుతున్నటువంటి రాకీబ్ అనే విద్యార్థి అయితే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అయితే ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎటకేలకు విషయం తెలుసుకున్న తర్వాత స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. అయితే అప్పట్లోనే ఈ విద్యార్థిని కూడా స్కూల్ నుంచి ఆసుపత్రికి తీసుకుపోయి స్కూల్ యాజమాన్యం చికిత్స చేసినటువంటి తరుణంలోనే ఆలోగానే అయితే విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్ళగానే ఏదైతే చికిత్స పొందుతూ విద్యార్థి కూడా మృతి చెందడంతో ఏదైతే బాధిత కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్కూల్ దగ్గరికి తరలి వచ్చి ఏదైతే అక్కడ ప్రహరీ గోడ కూలిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఇది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే, స్కూల్ యాజమాన్యం నెగ్లెన్సీ వల్లనే ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా ఎల్కేజీ విద్యార్థికి ఆ పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి? ఒకవేళ ఆలస్యంగా వస్తే మా దృష్టికి తీసుకురావాలి, రేపటి నుంచి ఇంటర్వ్యూ పంపిస్తాం, కానీ అపరిశుభ్రంతో చిన్నపిల్లల పైన ఈ విధంగా చేయడం వల్ల కాబట్టి స్కూల్ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే మృతుడి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన తీయడంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఘటన పైన కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కూడా మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా విచారణ జరిపిస్తామని ఆయన ఏదైతే బాధిత కుటుంబానికి కూడా ఏదైతే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.